మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్టీఆర్ సేవా సమితి తరఫున విన్నపం చేస్తున్నాము, అలాగే వార్నింగ్ ఇస్తున్నాము అనుకోవచ్చు. అయ్యా వెంకటేశ్వరరావు గారు, మా హీరో రాజకీయాల్లో లేడు, మీరు అనవసరంగా మా హీరోని రాజకీయాల్లోకి లాగారు, పద్ధతి కాదు. అలాగే ఆడవాళ్ళను దూషించారు. ఆడవాళ్ళు మీకు ఉంటారు, మాకు ఉంటారు, అందరికీ ఉంటారు, అది పద్ధతి కాదు. దయచేసి మీరు మా హీరోకు క్షమాపణ చెప్పాలి. మీరు మహా అంటే 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, రాజకీయాల్లో వెళ్ళిపోతారు. కానీ మా హీరో మా గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. మా హీరోనే కాదు, మమ్మల్ని కూడా మీరు అవమానించారు. మీకు ఓట్లేసిన వాళ్ళల్లో మా అభిమానుల్లో ఉన్నారు. దయచేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కావున మీరు మా హీరోకు క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నపం చేస్తున్నాము. ఇలాంటి నాయకులను మీరు ప్రోత్సహించవద్దు. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అతన్ని సస్పెండ్ చేయాలి, అభిమానులకు న్యాయం చేయాలి. ఇలా చేస్తే మీకు మీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. దయచేసి గమనించి ఎమ్మెల్యే గారికి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. జై ఎన్టీఆర్. అందరికీ నమస్తే అండి. ప్రొద్దుటూరు జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నిరసనల కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన, మన ఎమ్మెల్యేగా చలామణి అయ్యి గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక నటుని దేశ స్థాయిలో అందరి మన్నలను పొందిన జూనియర్ ఎన్టీఆర్ అనే నటుని పట్టుకొని మీరు ఇంత దారుణంగా తిడతారా? అర్ధరాత్రి సినిమా రిలీజ్ సమయంలో చివరి నిమిషంలో సినిమా ఆపాలని రీల్ కాలుస్తామని చెప్పేసి అభిమానులు ఫోన్ చేసి మీరు బెదిరిస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? చివరి నిమిషంలో అలా మాట్లాడడం అవసరమా మీకు? రీల్ కాలుస్తామంటున్నారు. ఏ కాలంలో ఉన్నారండి మీరు? ఇంకా ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ ఉంది, యూఎఫ్ఓ సిస్టమ్ అని చెప్పేసి అంతా శాటిలైట్ లో జరుగుతూ ఉంటే మీరు రీల్ కాలుస్తారా? ఎట్లా కాలుస్తారు? మీరు అవుట్డేటెడ్ పర్సన్. మీరు ఎక్కడో ఓ కాలంలో నిలిచిపడిపోయినారు, ఇంకా ఈ కాలం రాలేదు. ఇంకా మీరు మారుతారో లేరో తెలియదు. మీరు ఒక గొప్ప నటుని కన్నా తల్లి గారిని దూషించారు. ఒక సామాన్య మనిషిని ఒక నటునిగా, ఒక అద్భుతమైన డాన్సర్ గా, నలుగురిలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే మనిషిగా ఒక వ్యక్తిని తయారు చేసిందంటే ఆ మాతృమూర్తి ఎంత గొప్పరాలో అర్థం చేసుకోవాలి మీరు. ఆమె ఏం చేసిందండి మీకు? ఆమె ఏమన్నా అనిందా? చిన్న మాట అన్నా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ లోకి వచ్చి అనిందా? లేకుంటే ఏదైనా ఈవెంట్ లో అనిందా? మిమ్మల్ని ఏమన్నా మీరు ఎందుకంటారు ఆమెను? మీకు చెప్పేది ఏమనగా, ఇప్పుడు అందరి ముందరగా బయటికి వచ్చేసి అభిమానుల సమక్షంలో ప్రెస్ మీట్ లో మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పకుంటే మా ఈ శాంతియుత పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు ఇలాగే ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఈ వార్నింగ్ ఇవ్వకుండా మేము ఇలాగే ఉన్నాం అనుకోండి, ఇంకో గొట్టంగాడు వస్తాడు, వాళ్ళకి చూసి మేము భయపడాలనా? మీకే భయపడం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే పోతారు మీరు నెక్స్ట్ వస్తారో లేదో మీకే తెలియదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అధికారం చేయాల్సిన పనులు ఇట్లాంటివా? ప్రజలకు సేవ చేసుకోండి. మీరు ప్రజలకు సేవ చేసుకోకుండా ఇట్లా వేరే వ్యక్తి గురించి మాట్లాడే అవసరమా మీకు? ఇదంతా జరిగినా సరే మళ్ళీ ఆ వ్యక్తి, మీరు ఎవరైతే ఫోన్ లో మాట్లాడారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాళ్ళని కూడా బెదిరిస్తారా మీరు? ఇది ఫేక్ కాలు, ఆ ఏఐతో జనరేట్ చేసిన వీడియో ఆడియో అని చెప్పేసి మీరు మాట్లాడమని చెప్పి వాళ్ళని బెదిరిస్తారా? ఎంత దుర్మార్గం అండి. అధికారం మీకు ఉందని చెప్పేసి. అధికారం ఎవరికి ఏం శాశ్వతం కాదు. కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీ నాదని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పారు. గుర్తుందా మీకు? తలకాయ ఉందో లేదో మీకు, మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియాలండి. అధికారం ఈరోజు శాశ్వతం కాదు మీకు. రేపు పొద్దున మిమ్మల్ని ఓడించడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా పోరాడతారు. గుర్తు పెట్టుకోండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. డౌన్ డౌన్ వెంకటప్రసాద్, డౌన్ డౌన్ వెంకటప్రసాద్.
వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. జై ఎన్టీఆర్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.